మనకి ఎవరైనా వెళ్తే మనకి ఫ్రీక్వెంట్ గా నొప్పి వస్తూ ఉంటాయి మెడ దగ్గర, మీ బోన్ అరిగిపోతా ఉందని చెప్తారు. ఈజ్ ఇట్ ట్రూ? అది ఏజ్ రిలేటెడ్. నేను చెప్పేది ఇందాక యాక్టివిటీ రిలేటెడ్. బోన్ కంటే కూడా అక్కడ డిస్క్ అనేది వెళ్ళి నరం మీద ఇంపింజ్ అవ్వటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాళ్ళలోకి లాగినట్టు అవ్వడం కానీ, చెయ్యిలోకి లాగినట్టు అవ్వడం. ఇంకోటి ఏంటంటే మెనోపాజ్, అంటే ఉమెన్కి 40 years మెనోపాజ్, లేదా కొంతమంది ముందే రావచ్చు. సో మెనోపాజ్ తర్వాత మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది బాడీలో. సో దానివల్ల ఈస్ట్రోజన్ ఇంకా మన బోన్కి మెటబాలిజంకి చాలా రిలేషన్ ఉంటుంది. సో దీనివల్ల బోన్ అనేది ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. ఈ బోన్స్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇందాక చెప్పినట్టు అక్కడేమో యాక్టివిటీ రిలేటెడ్, ఇక్కడేమో బోన్స్ వీక్ అయిపోవడం వల్ల మధ్యలో డిస్క్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఆ పడినప్పుడు సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, నరం మీద ఇంపింజ్ చేయడం, లాగినట్టు అవ్వడం అలా. సో డిఫరెంట్ సేమ్ కండిషన్ బట్ 2 different ఫ్యాక్టర్స్ ఫర్ కాజ్ అనమాట. అలాగే దినేష్ గారు, మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఈ ఆర్థోపెడిక్స్ లో మీకు మెయిన్ బ్యాక్ పెయిన్, ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఇష్యూస్తో పాటు ఈ రోజున సర్వైకల్ స్పాండిలైటిస్, అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందంటారా? అదే, దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే 90% ఇస్ యాక్టివిటీ మాడిఫికేషన్. ఇందాక చెప్పినట్టు, నేను ఇందాక చెప్పిందే నథింగ్ బట్ సర్వైకల్ స్పాండిలోసిస్. ఆ కండిషన్ పేరే సర్వైకల్ స్పాండిలోసిస్. సో దానికి 90% ఇస్ యాక్టివిటీ మాడిఫికేషన్, అదర్ 10% ఇస్ ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్స్ అనమాట. సో అందరు ఏమనుకుంటారు 90% ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతేనో లేకపోతే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి రోజు డిఫరెంట్ థెరపీస్ చేసుకుంటే తగ్గిపోద్ది అనుకుంటారు. బట్ దానికంటే కూడా మన 90% పొద్దున్నుంచి ఎలా కూర్చున్నాం, మన డెస్క్ ఎక్కడుంది, మన సిస్టమ్ ఎక్కడుంది, మన ఐ హైట్లో ఉందా లేదా, మన ఫోన్ అనేది ఎప్పుడు మనం బెండ్ చేసి చూసుకున్నామా లేకపోతే స్ట్రైట్కి చూసుకున్నామా. సో ఈ ఇంపార్టెంట్ అనమాట. యాక్టివిటీ రిలేటెడ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే డెస్క్ జాబ్ చేయటం కానీ, టీచర్స్ కూడా ఎక్కువ నెక్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు, అంటే వెనకాలకు అంటూ ఉంటారు బోర్డు మీద రాయడానికి. సో అట్లా యాక్టివిటీ రిలేటెడ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనమాట. అంటే ప్లాన్ చేస్తే ఇవన్నీ క్యూరబుల్ స్లోగా. డే టు డే 90% ఏంటంటే మనం పొద్దున్న లేచి ఒక 1/2 hour ఎక్సర్సైజెస్, అంటే మెడకు సంబంధించి కానీ నడుము సంబంధించి చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే నెక్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. సో లోపల వెయిట్ పడకుండా ఉంటుంది అనమాట ఫస్ట్ పాయింట్. అండ్ లోపల ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే సిమ్టమ్స్ వస్తుందో దాన్ని ఒక 6 weeksలో కొంచెం మనం చెప్పినట్టు యాక్టివిటీ మాడిఫై చేసుకొని కొన్ని వైటమిన్స్ వేసుకోవటం వల్ల రిలీఫ్ అయిపోతుంది, హీల్ అయిపోతుంది. అది కూడా నథింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ అనమాట. ఏదైనా హీల్ అయిపోతుంది బాడీలో. ఇందాక చెప్పినట్టు ఓన్లీ కార్టిలేజ్ అలా ఫ్యూ థింగ్స్ ఏంటంటే రీజనరేటింగ్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది అనమాట. బట్ మిగతా అన్ని మనం హీల్ అయిపోతుంది అనమాట. హీల్ అవటం వల్లనే మనం సర్వైవ్ అవుతున్నట్టు. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన బాడీ ఇమ్యూనిటీ కానీ. సో ఇది కూడా దానివల్ల ఏంటంటే రీసైక్లింగ్ అనమాట. సో అప్పటి వరకు ఓపిక పట్టి మనం చెప్పినట్టుని తర్వాత కంటిన్యూస్గా అలవాటు చేసుకోవాలి. రోజు ఒక 1/2 hour మార్నింగ్ లేవగానే యోగా అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాంతోపాటు యాడ్ చేసుకోవాలి ఒక 15 to 20 minutes ఓన్లీ నెక్కి సంబంధించి, నడుముకి సంబంధించి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.